పగడాలు దాకా అంత దూరం వెళ్ళకండి. వారు ఇల్లు దగ్గర నుంచి బయలుదేరిన ఒక 25-30 మినిట్స్కే ఎల్బీ నగర్ వైన్ షాప్లో మందు కొన్నాడు అనే విజువల్స్ ఉన్నాయి. అంటే ఒక మనిషి ఇంత పెద్ద విశ్వనగరంలో, ఇంత జనాభా ఉన్న విశ్వనగరంలో హాఫ్ అన్ అవర్లో ఒక మనిషిని కిడ్నాప్ చేసేసి, లేదంటే ఆ మనిషి ప్లేస్లో ఇంకో ఆల్టర్నేట్ మనిషిని పెట్టి ఆ డ్రెస్ కోడ్ అదంతా మార్చి ఎట్లా సాధ్యం అవుతుంది అది? ఒకటి చెప్తున్నా, అసలు ప్రవీణ్ పగడాల గారు ఎవరు? ఆయన ప్రొఫెషన్ ఏంటి? ఆయన ఫీల్డ్ ఏంటి? పాస్టర్. బేసిక్లీ హీస్ పాస్టర్. ఆయన 2 సాఫ్ట్వేర్ కంపెనీస్కి CEO. ఆయన వెరీ వెల్ సెటిల్. ఆయన స్టేచర్ వేరు, ఆయన స్థాయి వేరు, ఆయన హోదా వేరు. అయితే ఆయన బయలుదేరింది ఎక్కడికి? మీటింగ్ కోసం బయలుదేరాడు కదా. ఇప్పుడు పొద్దున్నే మందు కొట్టి బయలుదేరాలనుకుంటే ఆ వాసన సాయంత్రానికి దిగిపోద్దా? దిగిపోదు. ఒక మనిషి రోజుకి ఎన్నిసార్లు తాగుతాడు? ఒకసారి తాగుతాడా? 4 సార్లు తాగుతాడా? అది కూడా ప్రయాణం చేయాల్సిన వ్యక్తి, దట్టు బైక్ మీద ప్రయాణం చేయాల్సిన వ్యక్తి. ఆయన రోడ్డు మీద మా లిక్కర్ మార్ట్కెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. రెండో ప్రశ్న ఏంటంటే, అసలు ప్రవీణ్ పగడాల గారి ఫుటేజ్ తీయటానికి మీరు ఎందుకు వైన్ షాప్స్లో వెతుకుతున్నారు? ఇది నా ప్రశ్న. మొదటి నుంచి ఇదే నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన వైన్ షాప్లో ఉన్నాడు కాబట్టి వెతకడం ఏముంది? అక్కడ ఎందుకు ఎత్తుకుతున్నారు? రెస్టారెంట్లో ఎందుకు ఎతకట్లేదు ఆయన కోసం? లేదంటే రోడ్ల మీద ఎందుకు ఎతకట్లేదు? హోటల్స్లో ఎందుకు ఎతకట్లేదు? లేవా టోల్ గేట్ల దగ్గర ఫుటేజెస్? రోడ్ల మీద ఫుటేజెస్? ఓన్లీ రోడ్ల మీద వైన్ షాపుల్లో ఫుటేజ్ మాత్రమే ఉంది. ఆయన ఎక్కడ భోజనం చేయలేదా? ఎక్కడ మజ్జిగ తాగలేదా? ఎక్కడ మొహం కడుక్కోలేదా? ఎక్కడ హెల్మెట్ తీయలేదా? ఈ ఫుటేజులు కాకుండా మీకు దొరుకుతున్న ఫుటేజులు 2. ఒకటి బైక్ నడుపుకుని పోయి కింద పడుతూ లేస్తున్నది, రెండోది వైన్ షాప్లో వైన్ కొనుక్కుంటుంది. హైదరాబాద్లో లిక్కర్ మార్ట్లో కొన్నాడన్నారు, ఇక్కడ ఏలూరు దగ్గర మందు కొన్నాడన్నారు. మరి కొన్న మందు తాగింది లేదే?